నన్ను రాజకీయంగా ఎదుర్కొనలేక పత్రికలలో వ్యక్తిగతంగా రాస్తున్నారని వ్యవసాయ శాఖ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రభుత్వ స్థలాలను కబ్జా చేయటం, అక్రమ లేఅవుట్లను ఏర్పాటు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీదే అన్నారు. 2014-19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వంలో విచ్చలవిడిగా అక్రమ లేఅవుట్లను ప్రోత్సహించారన్నారు. సోమిరెడ్డి అనుచరుడు పొదలకూరు పోలేరమ్మ మానాన్ని ఆక్రమిస్తే స్థానికులు అడ్డుకొని ఆక్రమణలు తొలగించారని గుర్తు చేశారు. తెలుగుదేశం పాలనలో సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరు మండలంలో సోమిరెడ్డి మంత్రిగా వెలగబెట్టిన సమయంలో 40 అక్రమ లేఅవుట్లు గుర్తించామని అధికారులు కలెక్టర్కి నివేదికలు అందజేశారని కాకాని అన్నారు. విజిలెన్స్ అధికారులు విచారణ జరిపి 6,52,36,405 రూపాయలు అక్రమ లేఅవుట్ల యాజమాన్యాల నుండి వసూలు చేయమని మెమో జారీ చేశారన్నారు. అక్రమ లేఅవుట్ల యాజమాన్యాల నుండి 2 కోట్ల రూపాయల ముడుపులు దండుకొని సోమిరెడ్డి పంచాయతీ కార్యదర్శులను బెదిరించి పెనాల్టీ వసూలు చేయకుండా అడ్డుకున్నాడన్నారు. అక్రమ లేఅవుట్లు వేసి సంపాదించుకున్న యాజమాన్యాలు దండుకున్న సోమిరెడ్డిని విడిచి ఉద్యోగులపై చర్యలు తీసుకోవటం సమంజసం కాదని ఆనాడు కలెక్టర్కి నివేదించామని గోవర్ధన్ పేర్కొన్నారు. ఈ రోజు సోమిరెడ్డి ఈనాడు పేపర్ బాయ్ అవతారం ఎత్తి మంత్రి ఊరు, మంత్రి ఇలాకా అంటూ రాయిస్తున్నాడని కాకాని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమిరెడ్డి దమ్ముంటే నీ ఇంటి చుట్టూ ఉన్న అక్రమ లేఅవుట్లపై విచారణ జరిపించు అని కాకాని ప్రశ్నించారు. కృష్ణపట్నం ఏపీ జెన్కో నుండి నియమ నిబంధనలకు విరుద్ధంగా ప్రతినిత్యం బల్కర్లతో ఫ్లై యాష్ తరలిస్తూ సోమిరెడ్డి బల్కర్కు నెలకు ₹1,00,000 చొప్పున సొమ్ము చేసుకుంటున్నాడన్నారు. నుడా అనుమతులున్న లేఅవుట్ యాజమాన్యాలను బెదిరిస్తూ అక్రమంగా కోట్లాది రూపాయలు సోమిరెడ్డి వసూలు చేస్తున్నాడని కాకాని అన్నారు. సోమిరెడ్డి సర్వేపల్లిలోని కంపెనీ యాజమాన్యాలను బెదిరించి ఎన్నికలకు ఖర్చు అయిందంటూ సొమ్ములు జమ చేసుకుంటున్న మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. సోమిరెడ్డి సర్వేపల్లిలోని కంపెనీలను, పోర్టు యాజమాన్యాలను ముడుపుల కోసం బెదిరిస్తున్నాడన్నారు. అధికార పార్టీ శాసనసభ్యునిగా, మంత్రిగా పనిచేసిన సర్వేపల్లిలోని లేఅవుట్ల యాజమాన్యాలను ఎక్కడైనా బెదిరించానని నిరూపించగలరా అని ప్రశ్నించారు. సోమిరెడ్డిపై నేను చేసిన ఆరోపణలకు సంబంధించి విచారణ జరిపే ధైర్యం చంద్రబాబుకు ఉందా? వాస్తవాలు అని తెలితే రాసే దమ్ము ఈనాడు రామోజీరావు తనయుడు కిరణ్కు ఉందా అని వ్యవసాయ శాఖ మాజీ మంత్రి, సర్వేపల్లి మాజీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. అందరికీ నమస్కారం. నెల్లూరు జిల్లాకు సంబంధించి రాజకీయంగా నన్ను ఎదుర్కొనలేక నా మీద ఏదో ఒకటి వ్యక్తిగతంగా రాయాలనేటువంటి ఆలోచనతో విమర్శలు చేయడం కానీ, కొంతమంది రాయడం కానీ మనం చూస్తున్నాం. అయితే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఎవరైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అనవసరమైనటువంటి విమర్శలు చేస్తే గట్టిగా మాట్లాడడం, వాళ్ళని విమర్శించాం. చివరికి రామోజీరావు లాంటి వ్యక్తిని కూడా విడిచిపెట్టినటువంటి సందర్భాలు లేవు. కాబట్టి సాధారణంగానే ఈరోజు ఏమి దొరుకుతుందో వీళ్ళ గురించి ఏదో ఒకటి ఉన్నవి లేనివి చిలువలు పలవలు చేసి రాయాలనేటువంటి ఆలోచన ఉండడం సహజం. అయితే వాళ్ళు రాశారు, ఆ పేపర్లో వచ్చింది, ఆ పేపర్కి ఎంత విలువ ఉంది, విశ్వసనీయత ఉంది అనేటువంటిది పక్కన పెడితే అటువంటి పత్రికల గురించి పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేకపోయినా ఈరోజు జరిగినటువంటి వాస్తవాలు మీడియా ద్వారా ప్రజలకు తెలియచేయాలి. కాబట్టి అందులో భాగంగా ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నాకు తెలిసి సర్వేపల్లి నియోజకవర్గంలో కానీ, పొదలకూరు మండలంలో ప్రత్యేకించి కానీ ఎప్పుడూ కూడా లేఅవుట్లు అనేటువంటి వేయడం కానీ, ఆ లేఅవుట్లు వేసినటువంటి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి అనధికారిక లేఅవుట్లు అనేటువంటి వేయడం కానీ ఆ సంస్కృతి సాంప్రదాయం లేనే లేదు. ఎవరన్నా ఉంటే లేఅవుట్లు వేసుకునేవాళ్ళు, వాటికి అనుమతులు ఉండేవి, కొన్నిటికి అనుమతులు ఉండేవి కాదు. అది చిన్న గ్రామ పంచాయతీ పరిధి కాబట్టి ఏదన్నా కొద్దిపాటి స్థలం ఉన్నా లేఅవుట్లుగా విభజించి వేసుకునేటువంటి వాళ్ళు. అయితే మొట్టమొదటిసారిగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2014-2019 మధ్య విచ్చలవిడిగా ఈ అక్రమ లేఅవుట్లను ప్రోత్సహించడం, ప్రభుత్వ స్థలాలని కబ్జా చేయడం, చివరికి సోమిరెడ్డి అనుచరుడిగా ఉన్నటువంటి వ్యక్తే పోలేరమ్మ మాన్యం దేవుడికి సంబంధించినటువంటి స్థలాన్ని కూడా ఆక్రమిస్తే స్థానికంగా ఉండేటువంటి ప్రజలు దానిని ఎదుర్కొని ఆ ఆక్రమణలన్నిటిని కూడా తీసివేయడం జరిగింది. మొత్తం రోడ్లు, డొంకలు, దారులు, పోరంబోకలు అన్నీ ఆక్రమించి వేశారు. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత
పొదలకూరు గ్రామ పంచాయతీలో ఉండేటువంటి చాలామంది దాని మీద కలెక్టర్ గారిని కలిసి ఈ విధంగా ఎన్నడూ లేనటువంటి విధంగా అక్రమ లేఅవుట్లు వచ్చాయి, దానివల్ల ఇళ్ళు నిర్మించుకోవాలంటే ఇబ్బందులు వస్తున్నాయి, కాబట్టి వీటి మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపించండి అని చెప్పి అడిగితే ఆ రోజు ఉన్నటువంటి బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి అర్జీ మీద 14/9/2019 ప్రభుత్వం కొత్తగా అధికారంలోకి వచ్చిన వెంటనే నెల్లూరు జిల్లా కలెక్టర్ గారు దీనిని విచారణకు ఆదేశించడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు విచారణకు ఆదేశించిన తర్వాత మొత్తం అధికారులు, ఇది డివిజనల్ పంచాయతీ ఆఫీసర్ ఇచ్చినటువంటి నివేదిక, దీనిలో క్లియర్గా పొదలకూరు గ్రామ పంచాయతీ మొత్తం మీద 40 లేఅవుట్లు వేశారు, అన్ని లేఅవుట్లు కలిపి 40 లేఅవుట్లు వేశారని చెప్పి ఆయన నిర్ధారించి 27/11/2019 తేదీ జిల్లా కలెక్టర్ గారికి ఒక నివేదిక సమర్పించడం అయింది. దాంట్లో ఆయన 40 లేఅవుట్లు వేస్తే 40 లేఅవుట్లు అనుమతి పొందని లేఅవుట్లు అని చెప్పని రాశాడు. ఈ కాగితాలు మీకు కూడా ఇస్తాను. 40 చివరిగా ఏమన్నాడంటే 40 అనుమతి పొందని లేఅవుట్లపై ఏ విధమైన చర్యలు చేపట్టాలనో దాన్ని టౌన్ అండ్ కంట్రీ ప్లాన్ అధికారి మాకు సజెస్ట్ చేయాల్సిందని చెప్పి ఇచ్చినటువంటి రిపోర్ట్. ఆ తర్వాత 17/12/2019 దీనికి సంబంధించి మొత్తం వివరాలు ఇచ్చాడు. మొత్తం 40 లేఅవుట్లు ఉన్నాయి పొదలకూరులో. 40 లేఅవుట్లకు సంబంధించి 2 మాత్రమే డైరెక్టర్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ దగ్గర అప్రూవల్ తీసుకుని ఉన్నారు, ఇంకా వాళ్ళు పూర్తి చెయ్యలేదు. మిగతా 38 అనాథరైజ్డ్ లేఅవుట్లే. ఈ 2 కూడా ఇప్పటి వరకు నియమ నిబంధనల ప్రకారం రోడ్లు డ్రైన్లు డెవలప్ చేయలేదు, కాబట్టి 40ని కూడా అనధికారిక లేఅవుట్లుగానే గుర్తించాలి అని చెప్పి ఇచ్చినటువంటి నివేదిక. దానిలోనే ఆయన క్లియర్గా రాశాడు, అసలు డిటిసిపి అనుమతులు లేవు, అనుమతులు లేని దగ్గర ఇళ్ళు కట్టేశారు. కొంతమంది ఇళ్ళు పర్మిషన్ లేకుండానే కట్టుకున్నారు. కొంతమంది పంచాయతీ కార్యదర్శుల మీద బలవంతంగా ఒత్తిడి తెచ్చి ఇంటి ప్లాన్లు లోన్ల కోసం, బ్యాంకు లోన్ల కోసం, వాటి కోసం మంజూరు చేయించారు. దీని మీద అప్పటి ప్రభుత్వం అప్పుడు వచ్చినటువంటి వార్తల ప్రకారం విజిలెన్స్ ఎంక్వైరీ చేసి దాదాపుగా ఒక 25 లేఅవుట్లు అసలు కనీసం ల్యాండ్ కన్వర్షన్స్ కూడా జరగలేదని, 25 లేఅవుట్లకి ల్యాండ్ కన్వర్షన్స్ కూడా జరగలేదని ఆర్ఓసి నెంబర్ 1707/2016/A1 29/10/2018 అంటే 2016 నుంచి విజిలెన్స్ వాళ్ళు ఎంక్వైరీ చేసి, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఎంక్వైరీ చేసి 2018లో 6,52,36,405 రూపాయలు ప్రభుత్వానికి నష్టం జరిగింది అని పెనాల్టీ విధించింది. 2016లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ చేసేటప్పుడు ఏ ప్రభుత్వం ఉంది? 2018లో 6,52,00,000 రూపాయలు వేసినప్పుడు ఏ ప్రభుత్వం ఉంది? ఎందుకని మీరు ఈ అక్రమ లేఅవుట్ల మీద ఆ రోజు కొరడా దులిపించలేకపోయారు? మీ ప్రభుత్వంలో 6,52,00,000 రూపాయలు వాళ్ళు ఇస్తే సోమిరెడ్డి వాళ్ళ దగ్గర అందరి దగ్గర 2 కోట్ల రూపాయలు ఆ రోజు డబ్బులు తీసుకొని మీరు కట్టాల్సినటువంటి పని లేదని చెప్పి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి మీ ఇష్టారాజ్యంగా వ్యవహరించమంటే ఆ రోజు అధికారులు తీసుకువెళ్ళి నోటీసులు ఇవ్వడానికి పోతే అది కూడా రాశారు. దీంట్లో వెళ్ళి 15 మంది అసలు మేము నోటీసులు తీసుకోమన్నారు. మేము తీసుకోం, మీ దగ్గర నోటీసులు, మేము సోమిరెడ్డికి డబ్బులు ఇచ్చాం, పో మీరు అది చేసుకునేది చేసుకోపోండి అన్నారు. ఏమీ చేయలేకపోయారు అధికారులు. అయితే ఆ వివరాలన్నీ కూడా మీకు కూడా ఇస్తాను. ఏది ఎక్కడెక్కడ ఆ రోజు అనాథరైజ్డ్ లేఅవుట్ ఉందనేటువంటిది ఈ లేఅవుట్లు అని చెప్పి ఇచ్చినటువంటివి. వాటిల్లో ప్రభుత్వానికి రావాల్సినటువంటి ల్యాండ్ కన్వర్షన్ ఫీజు ఏదైతే అగ్రికల్చర్ నుంచి నాన్ అగ్రికల్చర్కి మార్చుకుంటారో అది కూడా ఇవ్వలేదని చెప్పి దానికి సంబంధించి 6,52,00,000 రూపాయలు, మీరు 6,52,00,000 రూపాయలు డబ్బులు కట్టాలని చెప్పి విజిలెన్స్ వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికని తొక్కిపెట్టి ఇటువంటి అవినీతికి అక్రమాలకి పాల్పడి ఈరోజు మరలా ఎవడో ఒకడక్కడ ఆ లేఅవుట్ అక్రమంగా వేసాడు, దానికి డిటిసిపి అప్రూవల్ లేదు ఉన్నట్టుగా చూపించాడు, కాబట్టి మంత్రి ఇళ్ళు, మంత్రి ఊరు, మంత్రి ఇలాకా అని చెప్పి రాస్తే నేను అడుగుతున్నా మిమ్మల్ని, సోమిరెడ్డి నీ ఇంటి చుట్టూ ఉండేటువంటి వాటికి నువ్వు ఎంత డబ్బులు తీసుకొని వాటిని అనుమతించావు? నీ ఇంటి చుట్టూ ఈరోజు నువ్వు చెప్పేటువంటి లేఅవుట్ ఏదైతే ఉందో దాని మీద విచారణ జరిపించండి. ఎవరి పాత్ర ఉందో నిర్ధారించండి. ప్రభుత్వం మీ చేతుల్లో ఉంది. ఊరికే వార్తలు రాయించడం కాదు ఈనాడు లాంటి పేపర్లో. అందుకనే నేను రామోజీరావు పాపం లేడు, వాళ్ళ కొడుక్కి లేఖ రాశాను, నాయనా నువ్వైనా సరే నిష్పక్షపాతంగా నీకు జరిగినటువంటి విషయాలు అన్నీ తెలియజేస్తున్నా,
వీటి మీద విచారించి నువ్వు నివేదిక రాసేటువంటి ధైర్యం నీకుందా, ఆ నీతి నిజాయితీ నీకుంటే నువ్వు వాస్తవాలు వెలుగులోకి తీసుకురా అని చెప్పి లేఖ రాయడం జరిగింది. నేను చెప్పేటువంటి ప్రధానమైనటువంటిది ఈరోజు నేను నిన్ను అడుగుతున్నా, లేఅవుట్ల దగ్గర పొదలకూరులో డబ్బులు తీసుకుని ఇచ్చేటువంటి సాంప్రదాయాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి నువ్వా కాదా? ఎందువల్ల నీ హయాంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ జరిగితే దాని మీద నువ్వు వాళ్ళు 6,52 లక్షల డబ్బులు ఇవ్వమని చెప్పి పెనాల్టీలు వేస్తే నీకు సంబంధించినటువంటి వాళ్ళ దగ్గర నువ్వు అందరితో మాట్లాడుకొని రింగ్ అయ్యి డబ్బులు తీసుకుని 2 కోట్ల రూపాయలు నొక్కేసి ఎందుకని వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కట్టించకుండా ఆ రోజు నువ్వు మంత్రిగా పనిచేసావు. నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు నువ్వు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆ నియోజకవర్గంలో నేను ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నా అపోజిషన్లో. అనేక సందర్భాల్లో పోరాడాం. చివరికి అధికారులు చెప్పినటువంటి మాట ఏంటంటే అక్రమ లేఅవుట్ల వల్ల డబ్బు చేసుకున్నారు, సోమిరెడ్డి డబ్బులు కొట్టేశాడు, పాపం అధికారుల మీద చర్యలు తీసుకోండి అని చెప్పి నివేదిక రాశారు. ఎవరైతే పంచాయతీ కార్యదర్శులు ఉన్నారో నీ పాపానికి నీ ధన దాహానికి పాపం పంచాయతీ కార్యదర్శుల మీద చర్యలు తీసుకోమని అడిగితే ఆ రోజు పాపం పంచాయతీ కార్యదర్శులు బోర్ను విలపిస్తే పాపం దాదాపుగా 6-7 మంది పనిచేసినటువంటి వాళ్ళు, సార్ వాళ్ళ ఒత్తిడితో నువ్వు ఇస్తావా సాయంకాలానికి వెళ్ళిపోతావా నీ అంతు చూస్తానని చెప్పి ఆయనే ఫోన్లు చేసి మమ్మల్ని బెదిరిస్తే మేము తట్టుకోలేక అనుమతులు ఇచ్చాం. ఈరోజు మమ్మల్ని బలిపశువులను చేశారు అంటే కలెక్టర్ గారితో మాట్లాడి వాస్తవాలు తెలుసుకోండి. వీటికి సంబంధించి సంపాదించినటువంటి అక్రమ సంపాదన చేసినటువంటి లేఅవుట్ యజమానులు వెళ్ళిపోయారు. డబ్బులు కొట్టేసినటువంటి సోమిరెడ్డి ఏమో హైదరాబాద్ బెంగళూరులో తిరుగుతున్నాడు. పాపం పంచాయతీ కార్యదర్శులను బలి చేయడం సరికాదని చెప్పి ఆ రోజు అధికారులకు అండగా నిలబడ్డాం. ఈరోజు నేను అడుగుతున్నా, ఈరోజు వీటన్నిటి మీద ఇవి రికార్డెడ్, దీని మీద ఈరోజు ప్రభుత్వానికి విచారణ చేసేటువంటి ధైర్యం ఉందా? అలీపురం చుట్టూ ఉండేటువంటి లేఅవుట్ల మీద నువ్వు ఎంత డబ్బులకు దాహానికి అలవాటు పడ్డావు. నువ్వు అన్నావు తోడేరుకి సంబంధించి మా ఊరు పక్కన, మా ఊరు కాదు అది రెవెన్యూ విలేజ్ తప్ప ఉండేది పొదలకూరులో. ఏది ఏమైనా సరే, ఎవడు పొరపాటు చేసినా సరే, ఎవరి హయాంలో పొరపాటు జరిగినా సరే దాని మీద పూర్తిస్థాయి విచారణ జరగాల్సిందే. దీని మీద పూర్తిస్థాయి విచారణ జరిపిస్తే డబ్బులు కొట్టేసినటువంటి నువ్వు బయటకు రాలేదు, పాపం అన్యం పుణ్యం తెలియనటువంటి అధికారులు ఇబ్బందులు పడతారని చెప్పి ఆ రోజు కలెక్టర్ గారికి చెప్పి ఈ విచారణతో నిలిపివేయండి. దీని మీద పాపం వాళ్ళు ఎటు చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు, అమ్మినటువంటి యజమానులు లేరు. నేను మంత్రిగా ఉన్నప్పుడు మీడియాలో వచ్చిన అనేక సందర్భాలలో ఎవరైతే అనాథరైజ్డ్ లేఅవుట్లు వేసినారో వాళ్ళకి రిజిస్ట్రేషన్స్ ఆపమంటే కోర్టుకు పోయి పర్మిషన్ తెచ్చుకొని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కాబట్టి అనాథరైజ్డ్ లేఅవుట్లు ఎవరి హయాంలో ప్రోత్సహించారు, ఎవరి హయాంలో ఇటువంటి వాటికి నాంది పలికారు, ఎవరి హయాంలో ఇవి ఉధృతంగా జరిగాయి, ఎవరి హయాంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలు జరిగాయి, ఎవరి హయాంలో అవినీతి బట్టబయలైందనేటువంటి దాని మీద సమాధానం చెప్పేటువంటి పరిస్థితులు లేడు. ఈనాడు పత్రికలోనో ఆంధ్రజ్యోతిలో రాస్తే వాటికి పేపర్ బాయిలుగా పనిచేస్తా అవి పాపం ఫార్వర్డ్ చేసుకుంటా వాట్సాప్లో ఆ స్థితికి దిగజారిపోయాం. దీనికి కారణం ఏంది? ఈ నెల రోజుల్లో తమరి ఘనకార్యాలన్నీ బయట పెట్టాం, తమరు చేసేటువంటి ఘనకార్యాలన్నీ చెప్పాం. లేఅవుట్ల దగ్గర, లేఅవుట్ల యజమానుల దగ్గర, ఆల్రెడీ నుడా అప్రూవల్ తీసుకున్నటువంటి యజమానుల దగ్గర తారు రోడ్డు వేయాలి అంటే దాన్ని ఆపిస్తాడు. నా కప్పం కట్టందే మీరు వేయడానికి లేదంటాడు. పొదలకూరుకు సంబంధించి నెల రోజులుగా బేరసారాలు సాగించారు. పాపం నాకు కూడా తెలియదు, ఆ బేరాలు కుదరకపోయేటప్పటికి నిన్న ఎవడు కొనుక్కున్నవాడు ఎవడెవలా ఫిర్యాదు ఇచ్చింది ఎవరు? నుడవాళ్ళ చేత ఇప్పించాడు ఫిర్యాదు. కొనుక్కున్న యజమాని ఎవరయ్యా నేను మోసపోయాను, నేను నష్టపోయానని చెప్పి ఎవరు బయటకు రాలే బాధితులు. నీకు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి పాపం నువ్వు అడిగినంత, వాళ్ళు ఏదో కాస్త కోస్త ఇచ్చుతానని కూడా చెప్పి ఉండొచ్చు, నువ్వు అడిగినంత ఇవ్వలేదు కాబట్టి ఈరోజు వాళ్ళకి సంబంధించి వాళ్ళ చేత ఒక కాగితం పెట్టించావు. నేను అడుగుతున్నా, ఈరోజు నువ్వు చేసేటువంటి పాపాలకు రేపు రాబోయేటువంటి రోజుల్లో అధికారులు ఏ విధంగా బలవుతారో చూడు. మొన్న పంచాయతీ కార్యదర్శులను విడిచిపెట్టాం, ఈసారి ఎప్పుడైనా సరే విడిచిపెట్టేది ఉండదు. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. ఈరోజు కృష్ణపట్నంలో ఉన్నటువంటి ధర్మల్ సంజయ్ ప్రాజెక్ట్ నుంచి నియమ నిబంధనలకు విరుద్ధంగా నెలకి ₹1,00,000 ఒక్కొక్క బల్కర్కి వసూలు చేస్తూ దాదాపుగా 15-16 బల్కర్లు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అడిగాం. అన్యాయంగా అక్రమంగా ఫ్లై యాష్కి సంబంధించినటువంటి బల్కర్లో నువ్వు నీ కొడుకు నెలమామూళ్ళు మాట్లాడుకొని ఈరోజు వాటిని తరలించుకొని తీసుకుని వెళ్ళిపోతున్నారు. లేఅవుట్ల యజమానుల దగ్గర నుంచి నేను గతంలో చెప్పా, మరలా చెప్తున్నా, ఎప్పుడు లేనటువంటి సాంప్రదాయం, నాకు ఎకరాకి ఇంత ఇస్తేనే మీరు లేఅవుట్ వేసుకోవాలని చెప్పి గొలగమూడ లాంటి ప్రాంతాల్లో డొంకపారం బోకలు ఆక్రమించి ఈరోజు వాళ్ళు లేఅవుట్లు వేయడానికి సిద్ధపడుతున్నారు. నువ్వు ఏదైనా సరే మీకు సర్వేపల్లి నియోజకవర్గం మొత్తం రాసిస్తా, నా జీవితం మాత్రం మీకు సర్వేపల్లికి అంకితం ఉన్నటువంటి వాడు ఈరోజు సర్వేపల్లి మొత్తం రాసిస్తా, నాకేమి ఇస్తారనేటువంటి ధోరణిలో ఈరోజు పనిచేస్తున్నాను. నేను అడుగుతున్నా, నీవు చిత్తశుద్ధి ఉంటే అల్లీపురంలో ఉన్నటువంటి అక్రమ లేఅవుట్ల మీద నువ్వు విచారణకు ఆదేశించగలవా? నీకు చిత్తశుద్ధి ఉంటే
లేఅవుట్ల యాజమాన్యాల దగ్గర డబ్బులు తీసుకోలేదు. వాళ్ళకి సంబంధించిన నోడా అప్రూవల్ తీసుకుంటే వాళ్ళు 200 మీటర్ల రోడ్డు వేసుకోవాల్సి ఉంటే ఆ 200 మీటర్ల రోడ్డుకి నాకు డబ్బులు ఇస్తే తప్ప నేను వేసుకునే దానికి లేదని చెప్పి చెముడుగుంట్లో ఉన్నటువంటి లేఅవుట్ నువ్వు అడ్డుకోలేదని చెప్పగలవా? అదేవిధంగా ఈరోజు కంపెనీలు ఏదైతే ఉన్నాయో ఆ కంపెనీలు పిలిచి బలవంతంగా నాకు 20 కోట్ల రూపాయలు ఖర్చు అయింది, నాకు ఇస్తారా లేదా అని చెప్పి యాజమాన్యాలు నువ్వు బెదిరిస్తున్నటువంటి మాట వాస్తవం కాదా? కాబట్టి పాపం చంద్రమోహన్ రెడ్డి చెప్తున్నాడు, ఆయన చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు, అన్ని బెదిరించేటప్పటికి వెళ్ళిపోతున్నాను. ఈరోజు సర్వేపల్లిలో మీ వాడు బెదిరిస్తున్నాడే, పోర్టు దగ్గర నుంచి కంపెనీల యాజమాన్యాల దగ్గర నుంచి అందరికీ ఫోన్లు చేసి ఒకసారి నువ్వు ఒక నిఘా విభాగం ద్వారా లేఅవుట్లకి డబ్బులు వసూలు చేస్తున్నాడా లేదా, దొంగ లేఅవుట్లు వేస్తున్నారా లేదా, డబ్బులు వసూలు చేస్తున్నాడా లేదా, దొంగ లేఅవుట్లు వేస్తున్నారా లేదా, బల్కర్లతో ఈరోజు జనకో నుంచి యాష్ పాయింట్ తీసుకెళ్తున్నారా లేదా, గ్రావెల్ ఇసుక అక్రమంగా తరలిపోతుందా లేదా, నీకు సంబంధించినటువంటి దాంట్లో యాజమాన్యాన్ని బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నాడా లేదా, ఇవన్నీ ఒక్కసారి నువ్వు చెప్తావు కదా, నాకు రవి కాంచనది నేను కాంచుతానని చెప్పి చెప్తుంటావు కదా. కాబట్టి సూర్యచంద్రుడు కూడా చూడలేనటువంటి అన్ని విషయాల్ని నేను చూడగలను, ఆవిష్కరించగలను చెప్పేటువంటి చంద్రబాబు నాయుడు సర్వేపల్లి నియోజకవర్గంలో జరిగేటువంటి దోపిడీ మీద దృష్టి పెట్టి అరికట్టగలడా, ఇటువంటి వాళ్ళని నియంత్రించగలడా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. అందుకనే ఈరోజు అన్ని విషయాలు ఎందుకు వచ్చానంటే ఇవన్నీ మీకు ఇస్తాను. మీకే తెలిస్తే ఎవరి హయాంలో అవినీతి ప్రారంభమైంది, ఎవరి హయాంలో అవినీతిని వేళ్ళు ఉనుకునింది. ఈరోజు రండి, ఈరోజు మొత్తం మీద విచారణ జరిపించి నీకు ధైర్యం ఉంటే, నేను నీలాగా చీటికి మాటికి చిల్లరకి చేయి చాపేటువంటి వాడి కాదు. జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేశా, ప్రతిపక్షంలో శాసనసభ్యుడిగా పనిచేశా, అధికార పార్టీలో శాసనసభ్యుడిగా ఉన్నా. ఈరోజు ఎక్కడైతే నువ్వు పొదలకూరు మండలానికి సంబంధించి మాట్లాడుతున్నావో అక్కడ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో పాటు తెలుగుదేశం పార్టీ వాళ్ళు లేఅవుట్లు వేస్తున్నారు, లేఅవుట్లు వేసుకుంటున్నారు. ఏ ఒక్కడైనా సరే, ఏ ఒక్కరోజైనా సరే, నీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులైనా సరే మీరు ఎవరు ఎక్కడ లేఅవుట్లు వేస్తున్నారని నేను ప్రశ్నించానా? నువ్వు రుజువు చేయగలవా? వాళ్ళ చేత చెప్పించగలవా? గోవర్ధన్ రెడ్డి గారు మమ్మల్ని పిలిచి మాట్లాడాడని కానీ, లేదా అధికారులను మా మీదకు పంపించి మమ్మల్ని ఆపించాడని కానీ ఒక్క విషయం రుజువు చేయను. నేను 5 సంవత్సరాల మంత్రిగా అధికార పార్టీ శాసనసభ్యుడిగా పనిచేశాను. నీలాంటి నీచ మనస్తత్వం ఉంది కాబట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కడున్నారని ఎతికి వాళ్ళ మీద దొంగ కేసులు పెట్టడానికి నువ్వు చేసేటువంటి ప్రయత్నం, అందులో భాగంగా నన్ను కూడా రంగంలోకి రాగాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన తప్ప మరొకటి కాదు. కాబట్టి నీలాంటి ఉడత బెదిరింపులకు భయపడం, నీకు సంబంధించినటువంటి పత్రికల్లో రాసేటువంటి వార్తలకు భయపడం. అందుకే నిజాయితీగా ఈనాడు కిరణ్కి రాసే పాపం మీ నాయన ఉన్నప్పుడు పోరాడాం, మరలా నువ్వు అదేవిధంగా ప్రయత్నిస్తున్నావు. కాబట్టి దీనికి సంబంధించి నిజానిజాలు వాస్తవాలు నువ్వు వెలుగు చూసి నీకు కావాల్సినటువంటి ఆధారాలు నేను ఇస్తా. ఒకవేళ నీకు ధైర్యం ఉండి నా దగ్గర ఆధారాలు లేవు, ఆధారాలతో చూపించమంటే ఆధారాలతో నేను రుజువు చేస్తా, నువ్వు సిద్ధంగా ఉన్నావని చెప్పాడుగా. పాపం అందరికి చెప్తున్నా అంటే ఫోన్ చేసి, నేను సిట్ వేస్తానని. నువ్వు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేస్తావా, సిబిఐ చేత విచారణ చేపిస్తావా, సిఐడి చేత చేయిస్తావా, నీకు ఇష్టం వచ్చినటువంటి ఏజెన్సీ చేత విచారణ జరిపించి మా పాత్ర ఏందనేటువంటిది నిర్ధారించు. పోలీసుల చేత రాయించడం కాదు, మా పాత్ర ఇది అని నిర్ధారించేటువంటి దమ్ము ధైర్యం నీకుందా అని చెప్పి నేను అడుగుతున్నా. కాబట్టి ఒకరోజు మరలా చెప్తున్నా, నువ్వు ఈరోజు తినచ్చు, తిన్న ప్రతి రూపాయి కక్కించేటువంటి రోజు వస్తుంది, తిన్న ప్రతి రూపాయి కక్కించేటువంటి రోజు వస్తుంది, గుర్తుంచుకో. నీ వల్ల ఈసారి గతంలో అధికారుల పట్ల ఉదాసీనంగా వ్యవహరించాం, ఆ కుటుంబాలు ఇబ్బంది పడతాయనుకున్నాం. ఈరోజు మరలా చెప్తున్నాం, అధికారి ఎవడన్నా సరే మితిమీరి సోమిరెడ్డి చెప్పాడు కాబట్టి నేను ఇక్కడ ఉద్యోగం చేయడానికి పని చేశానంటే మీరు రిటైర్డ్ అయినా సరే భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎవరిని విడిచిపెట్టేటువంటి పరిస్థితి ఉన్నది భవిష్యత్తులో, ఎవరికి అధికారం శాశ్వతం కాదు, గుర్తుంచుకోండి. కాబట్టి తప్పనిసరిగా మీరు నా మీద మోపినటువంటి ఏ అభియోగానికైనా సరే విచారణకు నేను సిద్ధంగా ఉన్నా. ఈరోజు నేను మోపినటువంటి వాటి మీద జిల్లా కలెక్టర్ గారి దగ్గర కొన్ని రిపోర్ట్లు ఉన్నాయి. జిల్లా కలెక్టర్ గారి దగ్గర నుంచి ఆ రిపోర్ట్ల మీద పూర్తి స్థాయి విచారణ జరిపించడానికి చంద్రబాబు నాయుడు సిద్ధమా? మీ ఎమ్మెల్యే మీద జరిగేటువంటి అవినీతికి నేను అన్ని ఆధారాలు సమర్పిస్తున్నా, నీకు కూడా కావాలంటే కాపీ పంపిస్తా, నీకు ఆధారాలు ఇస్తా. నువ్వు ఎవరి చేతనా ఒక ఏజెన్సీ కదా ఇది వాస్తవమా కాదా, ఆయన ఇంటి చుట్టూ అల్లీపురం ఇంటి చుట్టూ అనాథరైజ్డ్ లేఅవుట్లు ఉన్నాయా లేదా, సర్వేపల్లిలో అక్రమ లేఅవుట్ల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నాడా లేదా, ఎవరన్నా ఒక ఏజెన్సీని పంపించి జన్కో నుంచి ఎక్కడికి తరలిపోతుంది బల్కర్లు, ఎక్కడికి మీరు ఇస్తున్నారు, అవి ఎక్కడికి తరలిపోతున్నాయి, ఎక్కడ వెళ్తున్నాయి అనేటువంటిది ఏ సీసీ కెమెరాలు చూసినా సరే గుర్తుపడతాం. ఎక్కడ సరిహద్దులు దాటి వెళ్ళిపోతుందో ఫ్లై యాష్ అనేటువంటిది. కాబట్టి ఫ్లై యాష్ అనేటువంటిది ఇక్కడ నిర్మించుకునేటువంటి బ్రిక్స్ వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటే అవి మూత వేసి మీ ఇష్ట ప్రకారం ఇతర రాష్ట్రాలకి తమిళనాడుకి అమ్ముకుంటూ ఉంటే చాస్తులుడికి కూర్చున్నటువంటి పరిస్థితి ఉంది. ఎన్నడూ జరగలేదే ఇలాంటిది, ఎప్పుడు చూడలేదే ఇటువంటివి. కాబట్టి దాని మీద ధైర్యం ఉంటే
రేపే ఒక సిబిసిఐడి విచారణ జరిపిస్తే దామోదరం సంజీవయ్య ధర్మల ప్రాజెక్టులో బల్కల్లో పోతున్నటువంటివి ఎక్కడికి పోతుందనేటువంటి దాని మీద స్పష్టత వస్తుంది. లేఅవుట్లకు సంబంధించి ఒక పిలుపు, లేఅవుట్ల దగ్గరికి మేము రాము, మీరు కావాల్సినటువంటి అభివృద్ధి పనులు చేసుకోండి అని చెప్పి ఒక పిలుపు. కంపెనీ యాజమాన్యాలు ఎవరు కూడా నాకు ముడుపులు ఇవ్వాల్సినటువంటి పని లేదు, మేము ఎవరి దగ్గర ఆశించడం లేదు, మీరు ఎవరు కూడా నా మీద చెప్పినా మీరు నాకు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదని. లేదా చంద్రబాబు నాయుడు గారే మనం చెప్పండి అమర్రాజాని తరివేశారు, వాళ్ళని తరివేశారు. ఈరోజు అదే పరిస్థితి సర్వేపల్లిలో ఉంది. ఎవరు వచ్చేటువంటి పరిస్థితి లేదు సర్వేపల్లికి. అందరూ ఒక్కొక్కరు ఎప్పుడెప్పుడు తరలి వెళ్ళిపోదామా అని సిద్ధంగా ఉన్నారు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో తమరు ఒక పిలుపునిచ్చి ఎవడన్నా సరే సోమిరెడ్డి లాంటి వాళ్ళు మిమ్మల్ని బెదిరిస్తే బ్లాక్మెయిల్ చేస్తే నా దృష్టికి తీసుకురండి, నేను మీకు అండగా నిలుస్తాననేటువంటి ఒక మెసేజ్. బల్కర్లకు సంబంధించి ఈరోజు కృష్ణపట్నంలో తరలిపోతున్నటువంటి వాటి మీద ఒక విచారణ, అదేవిధంగా ఈరోజు ఉన్నటువంటి కంపెనీ యాజమాన్యాలకు సంబంధించిన దాంతోపాటు లేఅవుట్ల దగ్గర డబ్బులు వసూలు చేయకుండా నియంత్రించడం, అక్రమ లేఅవుట్లు ప్రభుత్వ భూములు కలుపుకొని లేఅవుట్లు వేయకుండా ఆపడం, వీటి మీద చంద్రబాబు నాయుడు స్పందించి వాళ్ళకి ఆ భరోసా ధైర్యం ఇవ్వగలడా అని చెప్పి నేను అడుగుతున్నా. కాబట్టి ఈరోజు మీరు మాట్లాడేటువంటి మాటలకు వచ్చేటువంటి అభియోగాలకు నేను మరలా మీకు చెప్తున్నా, ఎటువంటి విచారణకైనా సరే ప్రజా జీవితంలో ఉండేటువంటి వాళ్ళం, అన్ని రకాలైనటువంటి పదవులు నిర్వహించినటువంటి వాడిని, దేనికైనా సిద్ధంగా ఉన్న దమ్ము ధైర్యం నీతి నిజాయితీ ఉంటే వాస్తవాలు ప్రజల ముందు ఉంచండి. ఏదో ఉన్నవి లేనివి రాసి నా ఇలాకాలో కూడా చేశాడని చెప్పి నా పేరు తీసుకొచ్చి పెట్టడం కాదు. ఇదిగో ఇతిమిత్తంగా ఈ పాత్ర నీది, నీ స్థలం నీది, నీకుండేటువంటిది ఇది అని చెప్పి రుజువు చేసేటువంటి దమ్ము ధైర్యం నీకుందా అనేటువంటి దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి మాట్లాడాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎన్ని ఇస్తాం మీకు మొత్తం స్టడీ చేయండి, లేఅవుట్ల పేర్లతో సహా. అది అఫీషియల్ కాపీస్ మీకుంటే వాట్సాప్ ఉంది శంకరం, ఎవరు నంబర్లు ఇస్తే వాళ్ళ నంబర్లకు వాట్సాప్ అంది, గ్రూపుల్లో పెట్టేస్తా. ఇట్లా మొత్తం అన్ని విజిలెన్స్ వాళ్ళు వేసినటువంటి పై అనాలిటీస్తో సహా అన్నీ ఉంటాయి.